మనోభావాలే మనకి ఇంపార్టెంట్. అదేంటి సార్? అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు కానీ ఏదైనా కానీ ఏ కోర్టు అయినా కూడా ఆధారాలు కావాలని ఆధారాలు కావాలి. ఆధారాలతోటే కదా బయట పెట్టింది. ఆధారాలు లేకపోతే బయట పెట్టరు కదా. గుజరాత్ నుంచి వచ్చిందే కదా చెప్పింది. నువ్వు నేను రిజల్ట్ ఇప్పుడు ఆవరికి తేలుద్దాంలే అన్నాడు తప్పితే అపవాదం అనేది ఏమి వేయలే ఎవరి మీద. పరిగణలో తీసుకుని వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అసలు కోర్టు ఏమండి గిట్టినప్పుడు ఏదో ఒకటి అంటావు. నువ్వు అంటే పడకపోతే నేనంటా నన్ను అంటావు. ఇవన్నీ మామూలే కదా. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అనుకునే వాటిని గురించి. గతంలో ఎప్పుడు లేని విధంగా అసలు అన్న ప్రసాదాల గురించి కానీ లడ్డూల గురించి కానీ గతంలో అంటే ఇప్పుడు తెలిసినాయిగా, అప్పుడు తెలియలేదు. సార్ పెద్ద మీ అభిప్రాయం ఏంటి? ఇది భక్తుల మనోభావాల కింద చూడాలంటారు? భక్తుల మనోభావాలే కదా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు గుజరాత్ లో టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయగలికి ఎవరు మాట్లాడలేదు కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ల్యాబ్ లేక గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ లో టెస్ట్ చేయించారు. ల్యాబ్ రిపోర్ట్స్ లో కూడా తెలుస్తుంది కదా, దానిలో ఫ్యాట్ కి సంబంధించిన మొత్తం పర్సంటేజ్ చూపిస్తుంది. అయినా కూడా కాదు, గవర్నమెంట్ కావాలని ప్రభుత్వమే మమ్మల్ని ఇది చేస్తుంది. అక్కడ రుజువు ఉంది కదా. రుజువు ప్రకారమే కదా మాట్లాడింది ఎవరైనా. ముందు కాపాడుకోవడం కోసం వరదలు డ్యాములు ఎత్తావు, గేట్లు ఎత్తావని చూసారు కదా గారు మాట్లాడే మాటలు. ఇప్పుడు కూడా ఆయన ఏం మారంటారా? బోట్లు వదిలేశారు కదా, 3 బోట్లు. ఆ 3 బోట్లు కనుక అయినట్టయితే మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయేది. ఎంతమంది ప్రాణ నష్టం జరిగేది, ఎంత ప్రమాదం జరిగేది ఒకవేళ అలా జరుగుంటే. బ్యారేజ్ కొట్టుకెళ్ళటానికే కదా అది. ఇంత అంటే కనీసం ప్రజలు గతంలో నేను సీఎంగా చేశాను అని కనీస ఇది కూడా ఉండదా సార్? అంటే ఎవరి స్వలాభం వాళ్ళదే అంటారా? అంతే. అది ఎదరోడి మీద ఇది చేయటమే కానీ దానివల్ల ఓవరాల్ గా ఉంటారు సార్. ఓవరాల్ గా చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? చంద్రబాబు నుంచి చూస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తారు? ఇప్పుడిప్పుడే కోలుకోవాలి కదా. కోలుకుంది మనం ఏం చెప్పలేం కదా. రూపాయి లేకుండా బడ్జెట్ లేదు కదా, గవర్నమెంట్ లో డబ్బులు లేవు. ఏది అమరావతికి పెట్టుబడులు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి, అంటే బ్యాంకులు ముందుకు వస్తున్నాయి అంటే ఎలా చూడాలి సార్? ఇప్పుడు కేవలం చంద్రబాబు మూలానే ముందుకు వస్తున్నాయి అనేది మనం కరెక్ట్గా చెప్పగలం. అందరికీ తెలుసు, కాకపోతే అందరూ ఒప్పుకోరు కదా. ఎదురోళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకుంటాం అంతే. అందరికి తెలియదు. అందరికి తెలియదు. వాస్తవాలు తెలియబట్టే కదా గవర్నమెంట్ మారిపోయింది. అది ఇప్పుడు మామూలుగా ఎక్కడికి ప్రయాణం చేసినా పరదాలు కట్టుకోవటం, మరి ఇది ఎక్కడన్నా ఉందా చెట్లు కొట్టేయటం. సో మార్పు అయితే కనపడుతుందా? అంటే ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి లేదా పేదవాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి ఇవన్నీ కూడా అన్ని మార్పు కనపడుతుంది. ప్రతి వాళ్ళలో మార్పు కనపడుతుంది. సార్, ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలిగేషన్ ఏంటంటే సూపర్ 6 అనే అంటే ఆ పేరు చెప్పి వచ్చారు, అది ఏం చేయట్లేదు. అదే నేనుంటే ఇంకా బాగా చేసేవాడిని, బటన్ నొక్కే లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టో లేకపోతే ఇంకేమైనా చేసైనా సరే అన్నట్టుగా మాట్లాడతారు. ఎలా చూడాలి? ఏమండి, ఇప్పుడు మనం 100 రోజుల పరిపాలన చూసాము. చాలా 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 బాగుంది. అది నేను చెప్పటం కాదు, ప్రజలందరూ అనుకునే మాట. అది సూపర్ 6 అనేది చేస్తారు, కొంచెం టైం కావాలి ఎవరికైనా. ఆయన వెళ్తా ఏం చేసి వెళ్ళాడు? ఇందాక మీరు ఎన్ని లక్షల కోట్లు లేదా ఎన్ని వేల కోట్లు పెట్టాడని చెప్పి అని చెప్తున్నాడు కదా. చివరికి ఆయనకి వెళ్ళేటప్పుడు 100 కోట్లు ఆయన ఇచ్చి వెళ్ళింది. 100 కోట్లు మాత్రమే ఇచ్చి వెళ్ళాడు ఆయన. అన్ని అబద్ధాలు చెబుతాడు. అసలు ఇండియాలో కాదు, ప్రపంచంలోనే ఇన్ని అబద్ధాలు చెప్పే ఇటువంటి వ్యక్తి ఇంక ఎవడు ఉండడం మాకు తెలిసి. ఇప్పుడు ప్రజలు నిన్ను నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు అమరావతిని 3 రాజధానుల పేరుతో నాశనం చేసిన పరిస్థితి, లేదా వచ్చిన పరిశ్రమల్ని వెనక్కి పంపించేసిన పరిస్థితి, లేదా ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమైనా ఉందా అంటే అది లేదు. గంజాయికి లేకపోతే డ్రగ్స్కి ఒక కేంద్రంగా మార్చిన పరిస్థితి. ఇన్ని లోపాలు మీరు పెట్టుకున్నప్పుడు ప్రజలు ఈసారి ఆలోచించి ఓటేశారు, మన తప్పులు ఏమున్నాయి అని మళ్ళీ సమీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా 100% సమీక్ష చేసుకోవాలి. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే అసలు ఎందుకు జరిగింది ఇది? 151 సీట్లు ఆ రోజు ఎందుకు ఇచ్చారు? 11 సీట్లు ఈ రోజు ఎందుకు ఇచ్చారు? ఇందులో లోపం ఎక్కడుంది? మనం ఏం తప్పులు చేసాం? దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది కదా అనేది కనీసం మినిమం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా వెనక్కి తిరిగి ఒకసారి పునరాలోచన చేసుకుంటాడు. కానీ నెల రోజులు గడవక ముందే ఢిల్లీ వెళ్ళిపోయి మా వాళ్ళు అంతమందిని చంపారు, ఎంతమందిని చంపారంటే ఎవరిని చంపారంటే సమాధానం చెప్పరు. పోనీ లాండ్ ఆర్డర్ లేదు, లేకపోతే మమ్మల్ని కావాలని రాజకీయ కక్ష అంటే ఇన్ని కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో నువ్వు నిందితుడిగా ఉన్నావు. నువ్వు
సొంత బాబాయ్ హత్య కేసు సీఎంగా ఉండి తేల్చలేదు. నిజంగా రాజకీయ కక్ష ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండేవారు. ఖచ్చితంగా 100% ఉండరండి. ఎందుకంటే ఇదంతా ఆయన ప్రతి వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాడు. అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే మనం మాట్లాడకూడదు కోర్టుల గురించి కానీ, లేకపోతే ఇంకొకటి గురించి కానీ, లేకపోతే సెంట్రల్లో ఉన్న పెద్దల గురించి కానీ మనం మాట్లాడకూడదు. కానీ అతను అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, 11 సంవత్సరాలు అనుకోండి, 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు, ఈయన తప్పించి. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే అతను అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు. తన డబ్బుతో కానీ ఎదురుదాడి చేస్తున్నాడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం అదే. ఎందుకంటే తను చేసిన తప్పులన్నీ ఎదురుదాడి మీద రుద్ది, నేనేమో పత్తిత్తుని నేను ఈతెత్తుని, ఎదుటాళ్ళందరూనేమో ఎదవలు, సన్నాసులు, దగులుబాజీలు అని చెప్పి ఈ రకంగా మాట్లాడి చంద్రబాబు. రాజకీయ అంశాలు ఒకవైపు సార్, ఈ రోజున కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. గతంలో ఎన్నో వీడియోలు చూసాం. ఆ ప్రసాదం బాగోలేదని, క్వాలిటీ లేదని, వాసన రావట్లేదని, లేదా అన్న ప్రసాదాల్లో అసలు ఇదేమి అన్నం రా బాబు, మొత్తం సంకట అయిపోయింది, మీరు నాశనం అయిపోతారని ఆయన తిట్టుకున్న వీడియోలు కానీ కొంతమంది భక్తులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లడ్డూ వివాదాన్ని భక్తుల మనోభావాల కింద చూడాలంటారా, లేదా ఆధారాలు అంశాలు చూడాలంటారా? అన్నీ చూడాలి సార్. ఇప్పుడు భక్తుల మనోభావాలు చూడాలి, తర్వాత క్వాలిటీ చూడాలి. ఆ రోజు క్వాలిటీ ఎట్లా ఉంది, అంతకుముందు క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో క్వాలిటీ ఎట్లా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఈయన దిగిపోయిన తర్వాత ఈ 2-3 నెలల్లో క్వాలిటీ అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ చక్కగా మొన్న వెళ్ళొచ్చినాడు, తిరుపతి వెళ్ళొచ్చినాడు చెప్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు లడ్డు వాసన కానీ, లడ్డు టేస్ట్ కానీ చాలా బాగుందని ఇప్పుడు భక్తులే చెప్తున్నారు, వెళ్ళొచ్చినాడు చెప్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే మనకి అర్థమవుతుంది క్లియర్గా. అసలు మనకి 350కో 370కో మనకి ఆ నెయ్యి ఎక్కడన్నా 312 రూపాయలు నెయ్యి అసలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అసలు అది సాధ్యమా? అది సాధ్యమా? అది అసాధ్యం. అంటే ఖచ్చితంగా వాళ్ళు కల్తీ నెయ్యి వాడారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. జరుగుద్దనే అనుకుంటున్నామండి. ఎందుకంటే ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ మరి ఏం చేస్తారో చూద్దాం. న్యాయం జరుగుద్దనే అనుకుంటున్నాం.